त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూలై 19 శుక్రవారం। ఈ రోజున మనకున్నటువంటి పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనం సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం త్రయోదశి మధ్యాహ్నం సాయంత్రం 6 గంటల 3 నిమిషాల వరకు ఉంది। మూల నక్షత్రం రాత్రి 2 గంటల 35 నిమిషాల వరకు ఉంది। ఈ రోజున వర్జ్యం ఉదయం 10 గంటల 27 నిమిషాల నుంచి 12 గంటల 4 నిమిషాల వరకు ఉంది। మరలా రాత్రి 1 గంట 1 నిమిషం తగ్గించి 2 గంటల 30 నిమిషాల వరకు ఉంది। ఉదయం దుర్ముహూర్తం 8 గంటల 13 నిమిషాల నుంచి 9 గంటల 5 నిమిషాల వరకు, మధ్యాహ్నం దుర్ముహూర్తం 12 గంటల 31 నిమిషాల నుంచి 1 గంట 23 నిమిషాల వరకు, సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 7 గంటల 30 నిమిషాలకి సాయంత్రం అనుకూలంగా ఉంది। మరి రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 7 గంటల 30 నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5 గంటల 35 నిమిషాలకు, సూర్యాస్తమయం ఈ రోజున సాయంత్రం 6 గంటల 33 నిమిషాలకు। ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారాలు చేద్దాం అనుకున్న వాళ్ళకి రాత్రి 8 గంటలకి సమయం అనుకూలంగా ఉంది। ఇప్పుడు మనం రాబోయే మొత్తం అంతా 12 రాశుల యొక్క గోచర గ్రహచారం చూద్దాం। మరి గురుకుజులు ఇద్దరు కూడా వృషభంలో ఉన్నారు, రవి మిథునంలో ఉన్నారు, శుక్రుడు కర్కాటకంలో ఉన్నారు, బుధుడు కర్కాటకంలో నుంచి ఈ రోజున సింహంలోకి సంచారం ప్రారంభం చేస్తారు రాత్రి 8 గంటల 15 నిమిషాలకి। చంద్రుడు ధనుసులో ఉంటారు, కేతు కన్యలో ఉంటారు, శని కుంభంలో ఉంటారు, రాహు ఆయన మీనంలో ఉంటారు। ఇప్పుడు మనం రాబోయే 12 రాశుల యొక్క రోజున 12 రాశుల యొక్క గ్రహచారం చూద్దాం। మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున ఉన్నటువంటి గ్రహచార రీత్యా అన్ని పనులు కూడా బాగా వేగంగా నడుస్తూ ఉంటాయి। కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి। మరి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అన్ని కార్యక్రమాలు కూడా బాగా సాగే అవకాశం ఉంది। అన్ని పనులు వేగంగా నడుస్తాయి। మరి అనేక కార్యక్రమాలని కూడా చాలా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు। ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు। ప్రతి అంశంలోనూ కూడా లాభాలు అందుకుంటారు। అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది। అందులో అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి వ్యవహారాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి ఏది జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనే విషయంలో ఒక విధమైనటువంటి క్లారిటీ కలిగి ఉంటారు। దాని మూలంగా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంది। వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది। ప్రయాణాలు, భక్తి కార్యక్రమాలు, గురువుల్ని పూజల్ని కలుసుకోవడం నడుస్తుంది। కృతిగా ఒకటి పాదం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా ఈ సందర్భంలో అన్ని ఆటంకాలతో నడిచే అవకాశం వస్తుంది। ఈ ఆటంకాలను కూడా తర్వాత భవిష్యత్తులో సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా కనబడుతూ ఉంటాయి। వృషభ రాశి అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి। ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలను కూడా బాగా సాగుతూ ఉంటాయి। అన్ని కార్యక్రమాలని కూడా బాగా నడుపుకుంటూ ఉంటారు। ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది। చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా కాలక్షేపం జరుగుతుంది। ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరాలు కూడా అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాయి। కృతిగా 2, 3, 4 పాదాలు వాళ్ళకి కార్యక్రమాలను కూడా వేగంగా సాగే అవకాశం వస్తుంది। రోహిణి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి। ఇక్కడ మిథున రాశి వాళ్ళు అన్ని పనులు కూడా వేగంగా నడుపుకుంటూ ఉంటారు। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది। అయితే ఇక్కడ కొన్ని అంశాల్లో పాత సమస్యలు తిరగబెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి। అది కుటుంబ సమస్య అవ్వచ్చు, ఉద్యోగ వ్యాపార సమస్య అవ్వచ్చు, ఆర్థిక ఆరోగ్య సమస్య అవ్వచ్చు। పాత సమస్యలు తిరగబెట్టకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న వాళ్ళు సుఖపడే అవకాశం వస్తుంది। అన్ని పనులు కూడా చక్కగా ఉంటాయి। మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూసుకునే లక్షణాలు ఉంటాయి। ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు। మరి పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా ఆర్థిక లావాదేవీల్లో కొంచెం చికాకు పడే అవకాశం వస్తుంది। కర్కాటక రాశి
ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున పునరుసు 4 పాదం వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా ఆర్థికంగా బాగుంటుంది, కానీ ఖర్చులను నియంత్రించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. పుష్యమైన నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి, వాటిని సరి చేసుకునే అవకాశం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఏ పనిలోనూ కూడా సరైనటువంటి నిర్ణయాలు చేయలేని పరిస్థితుల్లో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సింహరాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో అనవసరమైనటువంటి గైడెన్స్ తీసుకుని ఇబ్బంది పడతారు. విద్యార్థులకు, రైతులకు గురుబలం బాగున్న శుక్ర బుధ సంచారం బాలేని కారణంగా కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. షేర్ వ్యాపారాలు దూకుడుతనం తగ్గించుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో కలిగించుకోకుండా ఉండాలి. ఆ తర్వాత మఘ నక్షత్రం వాళ్ళకి అనేక పనులు కూడా సవ్యంగా నడుస్తాయి. కుభ నక్షత్రం వాళ్ళు కొన్ని అనాలోచితమైన పనులు చేసి ఇబ్బందికి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. తర్వాత ఉత్తర 1వ పాదం వాళ్ళకి అన్ని పనులు కూడా సాధారణంగా నడిచే అవకాశం ఉంది. కన్యారాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మరి పుణ్యకార్యాలు, శుభకార్యాలు చేసే అవకాశం ఉంది. సుమారుగా 6 గ్రహాల యొక్క సంచారం బాగా అనుకూలంగా ఉన్న కారణంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ప్రతి పనిని కూడా సానుకూలంగా తీసుకుంటారు. ప్రతి వ్యవహారంలో కూడా లాభాలు తీసుకుంటారు. అన్ని కార్యక్రమాలను కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి వాళ్ళ పనులన్నీ కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. హస్త నక్షత్రం వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఎంతో విషయమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తులారాశి. చాలా జాగ్రత్తగా కాలక్షేపం చేయాల్సిన అవసరం ఉంది. పుణ్యకార్యాలు, శుభకార్యాలు బాగా చేద్దామనేటువంటి ఉద్దేశం వస్తుంది. వాగ్ధాటి నియంత్రించుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అన్ని కార్యక్రమాలను కూడా చాలా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోకుండా ముందుకు వెళ్ళబోతే ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. దూర ప్రాంత ప్రయాణం చేయొద్దు. అలాగే ఒంటరి ప్రయాణాలు, ఒక్కరుగా మీరు ఎక్కువ కాలక్షేపం చేయడం కూడా పనికిరాదని చెప్పి సూచిస్తున్నాం. ప్రతి పనిని కూడా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. స్వాతి నక్షత్రం వాళ్ళు అన్ని పనులు బాగా నడుపుకునే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఉద్యోగ విషయంలోనూ, ఆర్థిక విషయంలోనూ చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ప్రతి వ్యవహారం కూడా బాగా సాగుతుంది. అన్ని పనులు కూడా బాగా లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విశాఖ 4 పాదం వాళ్ళు కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక విషయాలు చాలా బాగా నడుపుకుంటారు. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా మంచి లాభాలు అందుకునే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ధనురాశి. ప్రతి వ్యవహారం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఉద్యోగ, వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకోవడానికి ప్రత్యేకమైన జాగ్రత్తలతో నడపకుండా ముందుకెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. మూల నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సజావుగా నడుస్తాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు చాలా చికాకులు పడే అవకాశం ఉంది. అలాగే ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ప్రతి అంశాలను కూడా చాలా జాగ్రత్తగా నడుస్తూ సమస్యలను దూరం చేసుకునే ప్రయత్నంలో సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. మకర రాశి. అన్ని పనులు వేగంగా నడుస్తాయి. ఉద్యోగ విషయాలు బాగా ఉంటాయి. వ్యాపార విషయాలు బాగా ఉంటాయి. ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు. వాళ్ళ ఆగ్రహావేశాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. అనవసర వ్యవహారాలు దొరికిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అలాగే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా విజయంగా సాగే అవకాశం ఉంది. అలాగే మరి శ్రవణ నక్షత్రం వాళ్ళు ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు పొందుతారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ బాగా లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. అన్ని పనులు కూడా బాగా లాభాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి.
ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ ధనిష్ట 3-4 పదాల వాళ్ళు అన్ని పనులు కూడా చాలా లాభదాయకంగా మార్చుకుంటారు. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళకి ప్రతి వ్యవహారంలో కూడా మంచి లాభదాయకమైన పరిణామాలు చేకూరుతూ ఉంటాయి. అలాగే పూర్వభద్ర 1, 2, 3 పదాలు కూడా మరి ఎక్కడా ఇబ్బందులు లేకుండా సాగిపోయే అవకాశం వస్తుంది. మీన రాశి. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలిస్తారు. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదన్న విషయంలో ఒక క్లారిటీ కలిగి ఉంటారు. మంచి బుద్ధితో, సదుద్దేశంతో చాలా కార్యక్రమాలు చేస్తారు. భక్తులు పెద్దల్ని, పూజ్యుల్ని గౌరవిస్తూ వాళ్ళతో కలుసుకుంటూ వాళ్ళ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 4 పదం వాళ్ళకి ఆర్థిక కార్యకలాపాలు బాగుంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళకి సర్వదా ఇవాళ చాలా చక్కనైనటువంటి సాధారణ స్థాయి ఫలితాలతో కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహేన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.